అండ్ లాస్ట్లీ ఎవరైతే ఈ ఫీల్డ్లో రావాలి అనుకుంటున్నారో సివిల్ ఇంజనీర్గా కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ అంటే ఈ కొత్త ఫీల్డ్లో ఎంటర్ అయ్యి మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి? అంటే వాళ్ళు కనుక సివిల్ ఇంజనీర్ అయి ఉండి తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ గానే సెటిల్ అవ్వాలనుకుంటే సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని బాగా అంటే చాలా ఒక 56 సబ్జెక్టులు ఉంటాయండి. 56 సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు వాళ్ళు ఫండమెంటల్గా పక్కాగా చాలా నాలెడ్జబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక 2-3 సబ్జెక్టులు ఏదైతే సిమెంట్, కాంక్రీట్, స్టీలు, డిజైన్ ఇవి ఒక 4-5 సబ్జెక్టులను బాగా ఇంట్రెస్ట్గా మొదటి నుండి చదివి అన్ని ఫండమెంటల్స్ తెలుసుకొని తర్వాత ఫ్యూచర్ కోర్స్ మాస్టర్స్లో కూడా ఆ డిజైన్ అనాలిసిస్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకుంటే గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా సొంతంగా డిజైన్ చేయగలుగుతారు. వాళ్ళ కనుక గ్రిప్ రాలేదనుకోండి ఇబ్బంది ఉంటుంది. అందుకనే మొదటి నుండి వాళ్ళు నేను మళ్ళీ బీటెక్లో జాయిన్ అయ్యి ఎంటెక్లో జాయిన్ అయ్యి మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ ఆలోచించకుండా కేవలం నా లైఫ్ అంటేనే సివిల్ ఇంజనీరింగు, నా హోమ్ అంటేనే సివిల్ ఇంజనీరింగు అని ఎవరైతే కష్టపడి ప్యాషనేట్గా ఉండి చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా ఆ ప్రొఫెషన్ బాగా పనిచేస్తుంది. అంత స్కోప్ కూడా ఉంటుంది. అంత నాలెడ్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కడుతున్నాడు మన ఇంటి పక్కన, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు మన ఇంట్లో అబ్బాయి. రోజు పోయి ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి, మార్నింగ్ ఈవినింగ్ అక్కడ ఏం జరుగుతుంది, నేను చదువుతున్నది ఏంది, అక్కడ జరుగుతున్నది అప్లికేషన్ ఓరియంటెడ్ ఉండాలి. అట్లా అంతా నేర్చుకోవాలి, డౌట్లు అడగాలి, అదే డౌట్ పోయి సార్లను అడగాలి, తెలుసుకోవాలా. అట్లా మా దగ్గర కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు ప్యాషనేట్గా. వాళ్ళకి మేము అన్నీ చెప్తాం, ఇండస్ట్రియల్ టూర్లు తీసుకెళ్తాం, పోతాము, అట్లా అన్నీ చూస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టారండి, స్టీల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని.